హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురతమ్మ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక తొందరలో అయితే వినాయక చవితి రాబోతుంది. అందరి వాడల్లో అయితే టెంట్లు వేసి ఉంటారు వినాయకుని గురించి. వినాయక చవితి వస్తుందంటేనే ప్రతి వాడలోనూ కలకలలాడిపోతూ ఉంటుంది కదా. ఒక్కో వాడలో ఒక్కోలాగా డెకరేషన్ అయితే చేసే ఉంటారు అందరూ కూడా. వినాయక చవితి ఎప్పుడు వస్తుందా అని వినాయకుని ఆగమనం గురించి అందరూ ఎదురు చూస్తూనే ఉంటారు సంతోషంగా. నాకైతే వినాయక చవితి వస్తుందంటేనే పట్టలేనంత ఆనందం, అంత బాగా అనిపిస్తుంది వినాయక చవితి నాకు. వినాయకుని విగ్రహాలు ఈ సంవత్సరం ఎలా తయారు చేశారో చూద్దామని అయితే ఇప్పుడు వచ్చాం. ఇక్కడ ఈ వీడియోలో చూపించిన విగ్రహాలన్నీ కూడా మట్టి విగ్రహాలే. చిన్న విగ్రహాల నుంచి చాలా పెద్ద పెద్ద విగ్రహాల వరకు అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. దాదాపుగా చాలా గణపతి విగ్రహాలు ఆల్రెడీ బుకింగ్ అయిపోయే ఉన్నాయి. ఈసారి చిన్న గణపతులు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో చూడండి. ఇప్పుడు పెద్ద గణపతుల దగ్గరికి అయితే వెళ్తున్నాం. కొన్ని గణపతి విగ్రహాలు అయితే పూర్తిగా తయారైపోయాయి, మరి కొన్ని అయితే ఇప్పుడే తయారు చేస్తున్నారు. గణపతి విగ్రహాలు అయితే తయారు చేయడం పూర్తయిపోయింది, కానీ గణపతిని డెకరేషన్ చేయడం అయితే బాకీ ఉంది. గణపతి కలర్లు వేయడం, ధోతి కట్టడం ఇలాంటివి అయితే కొన్ని బాకీ ఉన్నాయి. చూడండి ఎంత సూపర్ గా డెకరేషన్ చేస్తున్నారు. గణపతి విగ్రహాలు ఎంత బాగున్నాయో. ఈసారి అయితే గణపతి విగ్రహాలన్నీ హైలైట్ గా ఉన్నాయి. ఏనుగు మీద గణపతి అయితే చూడండి ఎంత ముద్దు ముద్దుగా చిన్న పిల్లాడిలా ఉన్నాడు. చూస్తుంటేనే చాలా క్యూట్ గా అనిపిస్తుంది గణపతి నాకు. ఇక్కడికైతే చాలా మంది గణపతి సెలెక్షన్ చేసుకొని ఆర్డర్ ఇవ్వడానికి అయితే వచ్చారు. చాలా తక్కువ ధరలో అయితే మంచి గణపతులు దొరుకుతున్నాయి. ఒకవేళ మీరు ఇంకా గణపతి ఆర్డర్ ఇవ్వకపోతే తప్పకుండా ఇక్కడికి వెళ్ళి ఆర్డర్ ఇవ్వండి. చాలా బాగున్నాయి గణపతి విగ్రహాలన్నీ కూడా. ఇంకా కొంతమంది అయితే గణపతి విగ్రహాలను ఆల్రెడీ తయారు చేసుకొని తీసుకొని వెళ్తున్నారు కూడా. ఇక్కడ ఇతనైతే చూడండి గణపతిని ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నాడో, కలర్లు వేస్తూ ఉన్నాడు. నంది మీద శివుని గణపతి ఎంత బాగుందో కదా. చాలా బాగా నచ్చింది నాకు. ఈ గణపతికి అయితే 35,000 అంట. నిజంగా నంది మీద శివుడు కూర్చొని ఉన్నట్టుగానే అనిపిస్తుంది చూస్తుంటే, అంత బాగుంది. ముందుగానే ఆర్డర్ ఇచ్చిన గణపతులు అయితే ఇలా పూర్తయిపోయాయి తయారు చేయడం. కొంతమంది అయితే వచ్చి తీసుకొని వెళ్తున్నారు. ముందుగా గణపతిని తీసుకొని వెళ్ళి గణపతికి ఎలాంటి డెకరేషన్ అయితే బాగుంటుందో అలాంటి డెకరేషన్ అయితే కొంతమంది చేస్తూ ఉంటారు కదా. అందుకని చాలా గణపతులు అయితే ఇప్పుడే తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఇతనైతే చూడండి గణపతిని స్టోన్స్ లతో డెకరేషన్ చేస్తున్నాడు. ఎంత బాగా చేస్తున్నాడో చూడండి. మొత్తం స్టోన్స్ లతో గణపతి విగ్రహం అయితే మెరిసిపోతుంది. అంత బాగుంది విగ్రహం. చూడండి ఎంత కలకలలాడిపోతుందో. మీ అందరికి కూడా చాలా బాగా నచ్చింది కదా. ఇక్కడ ఈ చిన్న గణపతి అయితే చూడండి వెనక చిన్న పిలకతో ఎంత ముద్దుగా ఉందో. ఎన్ని మోడల్స్ లో తయారు చేశారో విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి ఈసారి విగ్రహాలన్నీ కూడా. ఈ గణపతి విగ్రహం అయితే చూడండి 2 జడలు వేసుకొని గణపతి ఎంత ముద్దుగా ఉన్నాడో. చాలా క్యూట్ గా ఉన్నాయి. చిన్న గణపతులు ఎంత ముద్దుగా ఉన్నాయి. చూస్తుంటే నిజంగా చిన్న పిల్లగాళ్ళేమో అనిపిస్తుంది. ఈ గణపతి అయితే పూర్తిగా డెకరేషన్ తో పాటు అంతా అయిపోయింది. ఇక తీసుకొని వెళ్ళడానికి కూడా వస్తున్నారంట. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. చాలా బాగుంది గణపతి. ఇక అక్కడే మరో షెడ్ అయితే ఉంది. ఇక్కడ గణపతులు అయితే పూర్తిగా తయారై చాలా బాగున్నాయి అని అంటున్నారు అందరూ. ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. గణపతి ఏ రూపంలో ఉన్నా, ఏ అవతారంలో ఉన్నా కానీ ఆయన ముఖం చూస్తేనే కళ అసలు ఉట్టి పడుతుంది. గణపతిని తీసుకొచ్చి టెంట్ లో నిలబెట్టగానే అసలు వాడంతా ఎంత కళగా కనిపిస్తుందంటే చెప్పలేము అసలు. గణపతిని నిలుపుకున్న 9 రోజులు మన అందరికి పెద్ద పండగ. భజనలతో, డీజే పాటలతోని, గర్భతోని. సూరత్ లో అయితే గర్భ స్పెషల్. రోజు నైట్ గర్భాడతారు. చాలా బాగా అనిపిస్తుంది. ఆ 9 రోజులు రాత్రి 9 కాగానే అందరూ కిందికి దిగేసి గర్భ ఎప్పుడు పెడతారా, హారతి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక చిన్న పిల్లలకైతే చెప్పనవసరం లేదు. వినాయకుడు అంటే ఎంత ఇష్టమో అక్కడే ఉంటారు చిన్న పిల్లలు ఆడుకుంటూ. ఎన్ని రకాల గణపతులు ఉన్నాయో చూడండి. ఇక్కడైతే చాలా వరకు గణపతులన్నీ ఆల్రెడీ తయారు చేసి ఉన్నాయి. మా కళ్ళ ముందే కొంతమంది అయితే గణపతులను ఆల్రెడీ తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ నేను చెప్పడం కాదు కానీ ఎన్ని రకాల వెరైటీ గణపతులు ఉన్నాయో మీరే చూడండి. నాకైతే చూస్తుంటేనే కళ్ళు మెరిసిపోతున్నాయి చెక్క అని. చాలా ముద్దుగా ఉన్నాయి కదా. మీకెలా అనిపిస్తున్నాయి ఈ చిన్న గణపతులు?
చిట్టి చిట్టి గణపతులు ఎంత ముద్దుగా ఉన్నాయో, వెరైటీగా ఉన్నాయి. నేను ఈ గణపతుల గురించి చెప్పే కంటే మీరు మీ కళ్ళారా చూస్తేనే మీకు తెలుస్తుంది ఎంత ముద్దుగా ఉన్నాయో. మీరే చూడండి. ఈ రాధాకృష్ణుల గణపతి ఎంతో బాగుంది కదా. ఈ గణపతికి అయితే 22,000 అంట. పూర్తిగా ఈ డెకరేషన్ తోని 35,000 అయితే పడుతుందంట. చాలా బాగుంది కదా. పక్కనే ఎంత పెద్ద గణపతి ఉందో చూడండి. ఈ గణపతికి అయితే ఇంకా దండల్లో ఇలాంటివి అయితే డెకరేషన్ చేస్తున్నారు. చాలా పెద్ద గణపతులు ఉన్నాయి. చాలా బాగుంది గణపతులు.
విగ్రహాలు ఎంత బాగున్నాయో చూసారు కదా మీ అందరైతే. మీ వాడలలో కూడా టెంట్లు వేశారా? తొందరలో గణపతి రాబోతుంది కదా. మీ వాడలలో ఎలాంటి గణపతులు పెడుతున్నారో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇక గణపతి విగ్రహాలు అయితే ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా పూర్తిగా చూడండి. ఇంతటితో ఈ వీడియో అయితే పూర్తయిపోయింది. ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. వినాయకుని విగ్రహాలు ఎలా ఉన్నాయో చూసారు కదా. మీ దగ్గర ఎలాంటి వినాయకుని విగ్రహాలు పెడుతున్నారో చెప్పండి నాకు. మా అపార్ట్మెంట్ దగ్గర అయితే ఆల్రెడీ గణపతి గురించి టెంట్ వేసేసారు. ఇక ఆల్రెడీ గణపతి సెలక్షన్ కూడా అయిపోయింది. మా గణపతి అయితే 22,000. గణపతి పైన అయితే విష్ణుమూర్తి అయితే ఉన్నాడు. చాలా బాగుంది గణపతి మాది. ఈ సంవత్సరం గణపతి విగ్రహాలు ఎలా తయారు చేశారో చూసాం కదా. ఇప్పుడు ఇక గణపతులను ఎంత గ్రాండ్ గా తీసుకొని వస్తున్నారో అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఏ ప్లేస్లలో ఎలాంటి గణపతులు పెట్టారు, ఎంత గ్రాండ్ గా తీసుకొని వస్తున్నారో నెక్స్ట్ వీడియోలలో అయితే మళ్ళీ చూద్దాం. అంతవరకు ఈ సూరతమ్మ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూస్తూనే ఉండండి. ఇక మరో నెక్స్ట్ వీడియోలో మనం అందరం కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్ అందరికి. జై గణేష.